హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నాదెళ్ల శ్రీనివాస్ విరచిత నివాళి రచనగా విప్లవ వేగుచుక్క భగత్ సింగ్ 117వ జయంతి స్మరణ. ఇప్పుడు మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి. విప్లవ వేగుచుక్క భగత్ సింగ్ 117వ జయంతి స్మరణ. రెపరెపలాడే విప్లవ పతాక భగత్ సింగ్. మనుషులను చంపగలరేమో కానీ వారిలో ఉండే ఆశయాలను కాదు అని చాటి చెప్పిన ధీరుడు సర్దార్ భగత్ సింగ్. ఆ మహావీరుని 117వ జయంతి సెప్టెంబర్ 27. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో స్వేచ్ఛాకాంక్షని రగిల్చి స్వరాజ్య సాధన పోరాటంలో చిరుప్రాయంలోనే ప్రాణాలు వదిలిన త్యాగధనుడు భగత్ సింగ్ పేరు వింటే చాలు రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపింది. గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్ర సమర యోధుడిగా చరిత్రలో నిలిచిపోయిన వీరుడు ఆయన. రెపరెపలాడే విప్లవ పతాక కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు 1907 సెప్టెంబర్ 27న భగత్ సింగ్ జన్మించారు. 13 ఏళ్ల వయసులో సహాయ నిరాకరణ ఉద్యమం భగత్ సింగ్పై విపరీత ప్రభావం చూపింది. ప్రత్యక్షంగా ఆ స్వాతంత్ర పోరాటంలో ఆయన మొదటిసారి పాల్గొన్నారు. ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగలబెట్టారు. 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఆ దురంతం భగత్ సింగ్ స్వాతంత్ర కాంక్షను మరింత రగిల్చింది. అయితే గాంధీ అహింసా మార్గం కంటే హింసకు హింసే సమాధానం అని నమ్మారు. గాంధీ నాయకత్వంలో జరుగుతున్న స్వతంత్ర పోరాటం రాజీ ధోరణిలో సాగుతుందని, అది మంచిది కాదని చెప్పిన తొలి వ్యక్తి భగత్ సింగ్. గాంధేయవాదంపై భగత్ సింగ్కు నమ్మకం లేదు. గాంధేయవాద రాజకీయాల వల్ల స్వార్థపరులు పుట్టుకొస్తూనే ఉంటారు అని ఆయన అభిప్రాయం. అదే సమయంలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా దేశంలో సైమన్ గోబ్యాక్ ఉద్యమం జరుగుతున్న సమయంలో లాహోర్లో లాలా లజపతి రాయ్ బ్రిటిష్ సాయుధ బలగాలను ఎదురొడ్డి నిలిచారు. అప్పుడు బ్రిటిషు వారి దాడిలో పంజాబ్ కేసరి నేలకొరిగారు. దీంతో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వారిలో ఆగ్రహాన్ని నింపింది ఆ చర్య. చెమర్చిన కళ్ళతోనే శాండర్స్ అంతు చూశారు. కసితీరా కాల్చి చంపారు. ఆ హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం 1929లో అసెంబ్లీపై బాంబులు విసిరారు. ఆ సంఘటనలో ఎవరూ గాయపడకపోయినా ఆ ముగ్గురు లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం వారిపై బ్రిటిష్ ప్రభుత్వం శాండర్స్ హత్యా నేరం మోపింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు నేరాన్ని ఒప్పుకున్నారు. కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. భగత్ సింగ్ జైలులో ఉన్న సమయంలోనే అనేక రచనలు చేశారు. 23 ఏళ్ల వయసులో జీవితం విలువ ఏం తెలుస్తుంది, ప్రాణాలంటే అంత లెక్కలేనితనం, అంత కుర్ర ఆవేశం, అతను ఒక తీవ్రవాది కూడా, ఇలా రకరకాలుగా భగత్ సింగ్ గురించిన అపోహలు,
నాడు ప్రచారంలో ఉన్నాయి. భగత్ సింగ్ వ్యక్తిత్వాన్ని, ఆయన భావాలు, దృక్పథం, సమాజాన్ని ఆయన అర్థం చేసుకున్న విధానం, జీవితం పట్ల, ప్రాణాల పట్ల ఆయనకున్న అభిప్రాయాలు ఏమిటో వారి మిత్రుడు శివవర్మ రాసిన సంస్మృతులలో వ్యక్తీకృతమవుతాయి. బ్రిటిష్ పాలకుల్ని వెళ్ళగొట్ట మాత్రమే కాదు, ఆ తర్వాత దేశంలో చోటు చేసుకునే దోపిడీలను నిర్మూలించాలని చాటిన వ్యక్తి భగత్ సింగ్. ఆయన అసాధారణ రాజకీయ సైద్ధాంతిక అవగాహన ఉన్న వ్యక్తిగా వారి రచనలు స్పష్టం చేస్తాయి. శాస్త్రీయ దృక్పథాన్నే పందాగా మార్చుకున్న మానవతావాది భగత్ సింగ్ సమాజాన్ని అమితంగా ప్రేమించిన సౌహార్ద హృదయుడు. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో యావజ్జీవ శిక్ష విధిస్తారని భావించిన సుఖ్దేవ్ 4 గోడల మధ్య బతకటం కన్నా ఆత్మహత్య చేసుకొని చావటం నయం అంటూ రాసిన లేఖకు ఆత్మహత్య ఆలోచన ప్రగతి నిరోధక చర్య, పిరికి చర్య కూడా. మనం నవ్వుతూ ఉరితాడును కౌగిలించుకుంటున్నాం అంటే ప్రాణాలపై ఆశ లేదని కాదు, మన దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తి చేయటం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయం అని అర్థం. ఒకవేళ మన జీవితమంతా జైలు గోడల మధ్య సాగాల్సి వచ్చినా ఇక్కడి నుంచే మన పోరాట మార్గాన్ని కొనసాగిస్తాము అని భగత్ సింగ్ సమాధానమిచ్చారు. జైల్లోని రాజకీయ ఖైదీల హక్కుల కోసం 114 రోజులు నిరాహార దీక్ష చేసి నిర్బంధంలోనూ పోరాట స్ఫూర్తిని రగిలించాడు భగత్ సింగ్. ప్రేమ అంటే జంతు ప్రవృత్తితో కూడిన వ్యామోహం కాదు, నైతిక విలువలు, సంస్కృతిపై ఆధారపడ్డ గొప్ప అనుభూతి. అది ఎన్నడూ మనిషిని దిగజార్చదు. ప్రతి మనిషి తప్పనిసరిగా లోతైన ప్రేమ భావనలు కలిగి ఉండాలి అంటూ తన లేఖలో రాశారు భగత్ సింగ్. 2 పదుల వయసులోనే ప్రేమను నిర్వచించిన భగత్ సింగ్ మానసిక పరిణితి ఎంత గొప్పదో ఆ మాటల్లోనే అవగతమవుతుంది. తల్లిదండ్రులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరుతుంటే భగత్ సింగ్ దాన్ని కూడా ఒప్పుకోలేదు. భగత్ సింగ్ను ఉరితీయటానికి 2 గంటల ముందు కూడా లెనిన్ రెవల్యూషనరీ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నాడు. ఆ సమయంలో భగత్ సింగ్తో దేశానికి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా అని అడిగితే సామ్రాజ్యవాదం తగ్గి విప్లవం కొనసాగాలి అని పిలుపునిచ్చాడు. 12 గంటల ముందే ఉరితీస్తున్నారని తెలియగానే లెనిన్ రెవల్యూషనరీ పుస్తకంలో మిగిలిన 1 అధ్యాయం కూడా పూర్తి చేయటానికి నన్ను అనుమతించరా అని అడిగాడు. ఆయనకు ఆ పుస్తకం పట్ల ఎంత ప్రేమ ఉందో ఈ మాటతో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన కోరిక వారు తీర్చలేదు. ఉరి తీయడానికి వేదికపై నిలబడి ఉన్నప్పుడు దేవుడిని తలుచుకోమంటే ప్రజలకు కష్టాలు ఇస్తున్నందుకు నేను దేవుడిని చాలాసార్లు తిట్టుకున్నాను, అలాంటిది ఇప్పుడెలా దేవుణ్ణి స్మరిస్తాను అని అన్నాడు భగత్ సింగ్. భగత్ సింగ్ భారతీయ సమాజంలో పెరుగుతున్న మతతత్వ స్వభావాన్ని విమర్శించడమే కాకుండా స్వాతంత్ర పోరాట సంవత్సరాల్లో అస్పృశ్యత, కులం తీవ్రమైన సమస్యపై కూడా భగత్ సింగ్ రాశాడు. 16 ఏళ్ల వయసులో జూన్ 1928లో అతను అంటరానితనం, ఆ సమస్య, దానిపై ఒక శీర్షికతో ఒక వ్యాసం రాశాడు. అంటరాని వారిని హిందూ ముస్లిం మిషనరీ సంస్థల మధ్య విభజించాలని 1923 నాటి కాంగ్రెస్ సమావేశంలో మహమ్మద్ అలీ జిన్నా చేసిన ప్రతిపాదన. ఆ నేపథ్యంలో ఈ వ్యాసం భగత్ సింగ్ రాశాడు. ఈ వ్యాసంలో భగత్ సింగ్ మొత్తం 30 కోట్ల జనాభాలో 6 కోట్ల మందిని అంటరాని వారిగా ఎలా పరిగణిస్తున్నారో, వారి స్పర్శ
ఇతర మానవులను, ఆలయాలను, బావులలోని నీటిని ఎలా కలుషితం చేస్తుందో ఆయన ఎత్తి చూపారు. 20వ శతాబ్దంలోనూ ఇలాంటి వైఖరులు కొనసాగటం నిజంగా సిగ్గుచేటు అని భగత్ సింగ్ ఉద్ఘాటించాడు. ఒకవైపు భారతీయ ప్రజానీకం ఆధ్యాత్మికతలో చిక్కుకుపోతూ ఉంటే, మరోవైపు ఐరోపాలోని భౌతికవాద సమాజాలు శతాబ్దాలుగా విప్లవాత్మకంగా మారుతున్నాయి. ఫ్రెంచ్, అమెరికన్ విప్లవాల సమయంలో సమానత్వం ఇప్పటికే ప్రకటించబడింది. రష్యా కూడా ఇటీవల అన్ని రకాల అసమానతలను రూపుమాపడానికి విప్లవాన్ని చూసింది. అణగారిన సమాజానికి చెందిన తమ తోటి పౌరులను సమానంగా చూడని వ్యక్తులకు రాజకీయ హక్కులను డిమాండ్ చేసే హక్కు లేదని కూడా భగత్ సింగ్ ఉద్ఘాటించారు. కుక్కలు వంటింట్లో తిరగటం ఇబ్బంది కాదని, దళితుడు గుడిలోకి లేదా బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించటం అంత అపరిశుభ్రంగా మార్చే కుల హిందూ సమాజాన్ని భగత్ సింగ్ విమర్శించారు. ఈ ఆచారం అమానుషం. ఈ సామాజిక వ్యవస్థలో దళితులను జంతువుల కంటే తక్కువ స్థాయికి పరిగణిస్తారు. ముస్లిములు, సిక్కులు, క్రిస్టియన్ మత సమూహాలు దళితులను తరచుగా సమానులుగా వారి కమ్యూనిటీలలో కుల హిందువులను కించపరచటం ప్రారంభించాయి. దళితులను ఇతరుల రాజకీయాలకు వాడుకోవద్దని, సంఘటితం కావాలని సూచించారు. 23 మార్చి 1931 రాత్రి 7:30 గంటలకి తన స్నేహితులైన విప్లవ యోధులు సుఖదేవ్, రాజ్గురులను నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం వారి ముగ్గురిని వరుసగా నిల్చోబెట్టి ఉరి తీసింది. ఉరి కొయ్య ముందు నిల్చొని కూడా ఆ ముగ్గురు ఏమాత్రం భయపడలేదు. ఉరి కొయ్యను ముద్దాడే ముందు చివరిసారి ఇచ్చిన నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఆ ధైర్యమే ప్రవాహంలా మారి నేటి తరాలకు చేరింది అంటూ విప్లవ వేగుచుక్క భగత్ సింగ్ 117వ జయంతి స్మరణగా నాదెళ్ల శ్రీనివాస్ విరచిత ఈ అంశాన్ని మీ కానమోకు కథావచన శ్రోతలకు భగత్ సింగ్ సంస్మరణలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.